నమస్కారం స్వామి. నమస్కారం నమస్కారం. తమరు కాశీ నుంచి వస్తున్నాం. అలాగా, సంతోషం. మీకు నమస్కరిస్తే కాశీ విశ్వనాథుడికి నమస్కరించినట్టే. కూర్చోండి. చెప్పండి. స్వామివారి పుణ్యక్షేత్రంలో నిత్యాన్నదాన పథకం ఏర్పాటు చేస్తున్నాం. తమ పేరు మీద రోజు కొందరు భక్తులకి అన్నదానం చేయించమని అర్థించడానికి వచ్చాం. తప్పకుండా. అన్ని దానాల్లో అన్నదానం ఉత్తమమైనదంటారు. అందుకే పవిత్రమైన తీర్థంలో, పుణ్యక్షేత్రంలో భక్తుల ఆకలి తీరిస్తే అంతకంటే మోక్ష సాధనకి మార్గమేముంటుంది? నిజం స్వామి. ఒక్క నిమిషం. అలాగే. ఇవిగో స్వామి 20,000. ఏడాది పొడుగునా ప్రతిరోజు నా పేరు మీదుగా కొంతమందికి అన్నదానం ఏర్పాటు చేయించండి. మంచిది. బాబు గారు, వాళ్ళెవరో, వాళ్ళు చెప్పేది నిజమో కాదో తెలుసుకోకుండా అంత డబ్బివ్వడం. వారి ముఖాల్లో పవిత్రత తాండవిస్తోంది పార్థసారథి. సర్వసంగ పరిత్యాగులు, దరిద్ర నారాయణ సేవకి నడుం కట్టారు. మన వంతు సాయం మనం చేయడం మన ధర్మం. ఇలా రోజు వేలకు వేలిస్తూ పోతే పిచ్చివాడు, మనం ఎక్కడిస్తున్నామయ్యా? అసలు ఇది మనదా చెప్పు? పుట్టినప్పుడు ఈ డబ్బు సంచుల్ని మనం వెంట తెచ్చుకున్నామా? పైవాడిచ్చిన దాన్ని మళ్లీ వాడికే అర్పిస్తున్నాం. సరే, మా ఆనందం లేచాడా? ఏమండి ఏమండి, టైం 11 కావచ్చింది. మామగారి పూజ కూడా అయిపోయింది. తొందరగా లేవండి, లేచి రండి. మేనేజర్, ఏయ్ మేనేజర్. అయ్యా, బాటిల్స్ అయిపోయాయి, తెప్పించి పెట్టు. 1 గంటలోగా బార్ నిండా ఫుల్ గా ఉండాలి. అండర్స్టాండ్? నిన్ననే 6 సీసాలు తెప్పించానయ్యా, అప్పుడే అయిపోయాయా? 6 సీసాలేగా, రాత్రి ఫ్రెండ్స్ వచ్చారా, అయిపోయినాయి. తెప్పించి పెట్టాం. అయ్యా, తమరిలా రాత్రనక పగలనక తాగుతూ కూర్చుంటే తమ ఆరోగ్యం ఏమవుతుందో కాస్త ఆలోచించండి. వద్దు, ఈ ఉపదేశాలు వద్దు. ఉపదేశం కాదు, పోనీ అభ్యర్థన అనుకోండి. తమరా మత్తులోంచి కాస్త బయటికి రండి. తమ ఆస్తి అంతా హారతి కర్పూరంలాగా ఎలా హరించుకుపోతుందో కాస్త చూడండి. యు ఆర్ కరెక్ట్. మందు మానేస్తాను, కానీ ఇప్పుడు కాదు. వచ్చే నెల నుంచి మానేస్తాను. అప్పుడు వస్తాను మత్తులో నుంచి బయటికి. కానీ ఇప్పుడు మందు కావాలే. కాస్త నా మాట వినండి. డూ యాజ్ ఐ సే. ఐ వాంట్ ఇట్ ఇమ్మీడియట్లీ. అమ్మా, అయ్యగారు మళ్లీ సీసాలు తెప్పించమంటున్నారు. నన్ను ఏం చేయమంటారు మేనేజర్ గారు? ఆ పాడలవాటు మానేయమని నేను ఎన్నిసార్లు ఆయన కాళ్లు పట్టుకుని కన్నీళ్లు పెట్టుకున్నానో మీకు మాత్రం తెలియదు. నిజమేనమ్మా, భూదేవంతటి ఓర్పున్న ఇల్లాలు గనక మీ ప్రయత్నం మీరు చేస్తూనే ఉన్నారు. కానీ బాబుగారు అలా, అయ్యగారిని చూస్తే ఇలా, పిల్లల్ని చూస్తే ఇంకోలా. మేనేజర్ గారు, రాత్రి నుంచి అబ్బాయి అల్లుడు గారు ఇంటికి రాలేదు. ఏమైపోయారో అని భయంగా ఉంది. ఆ బావమరుదులిద్దరూ ఈ పాటికి ఎక్కడుంటారో నాకు బాగా తెలుసమ్మా. దెబ్బతిన్నాం బావా. సీజన్ అంతా మోసం చేస్తున్నారు. సీజనే కాదు, ఈ సీజనే మనల్ని మోసం చేసింది. ఒక్కరోజు కలిసి రావడం లేదు. ఓ పని చేద్దాం, ఇవాళ లాస్ట్ ఛాన్స్ చూద్దాం. ఆ జాక్పాట్ కాస్త ఆడేసి అక్కడి నుంచి బార్కి వెళ్ళి కృష్ణారామ అనుకుని అక్కడి నుంచి హోటల్కి వెళ్ళి వీళ్లతో రేస్ ఆడుకుందాం. ఈ రోజు కూడా ఆలస్యంగా పెడితే అమ్మ అక్క తిడతారేమో. మదరండి ముసలి నస వదిలి. ఇక మీ అక్క అంటావా,
అది వాడు 23వ సన్మానం చేసుకుంటుంది. ఆ పనిలో బిజీగా ఉంటుంది. ఈ రోజున శ్రీమతి లక్ష్మి గారిని మన మధ్య సన్మానించుకోవటం మన అదృష్టం, ఈ ఊరి సుకృతం. ఈ సంగతి ఇక్కడికి విచ్చేసిన మీ అందరికీ బాగా తెలుసు. శ్రీమతి లక్ష్మి గారు సామాన్యమైన వ్యక్తి కాదు, అసమానమైన వ్యక్తి అని సగర్వంగా మనవి చేస్తున్నాను. ఏ ఒక్క రంగంలో విశేష కృషి జరిపినా మిగతా రంగాలు బాధపడతాయన్న ఉద్దేశంతో ఆవిడ ఏ రంగంలోనూ పాదం మోపలేదు. ఆవిడ 10వ క్లాస్ వరకు చదువుకున్నారు. కవిత్వం రాయలేరు, తప్పు లేకుండా గుణింతాలు కూడా రాయలేరని సభాముఖంగా సగర్వంగా మనవి చేస్తున్నాను. ఆవిడకు చిత్రలేఖనం రాదు, ఇంటి ముందు ముగ్గులు కూడా వేయలేరని ఆనందంగా వెల్లడిస్తున్నాను. ఆవిడ పాడలేరు, కనీసం కూనిరాగం కూడా తీయలేరని సభాముఖంగా నివేదిస్తున్నాను. ఏ మనిషి అయినా వాడు ఎంతటి వ్యధమైనా, ఎంతటి నికృష్టుడైనా సరే వాడికి ఏదో ఒక కళలో కొంతైనా ప్రవేశం ఉంటుంది. ఏ కళారాని కళా పోషకురాలు శ్రీమతి లక్ష్మి గారని నొక్కి ఒక్కాణిస్తూ ఆవిడ్ని సన్మానించుకోవడం మనకి ఆర్థికంగా ఎంతో లాభమని, క్షమించాలి ఉన్నమాట వచ్చేసింది, మనకి కళాపరంగా ఎంతో లాభదాయకమని మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఇప్పుడు శ్రీమతి లక్ష్మి గారికి సన్మాన కార్యక్రమం. ఇంకో 100 ఇస్తే మరి 10 దండలు తెప్పిస్తా. దీంతో 4000 వందిచ్చా. మిగతా 900 రేపించుకొచ్చి తీసుకుంటాను. సరే సరే. రావాలి. Just chill up. Yeah, study. Okay. హాయ్, ఫెంటాస్టిక్ జయ. మోడలింగ్ లో యుల్ బి నెంబర్ 1. నిజం చెప్పాలంటే నీ ముందు పామలా బోర్డర్ కూడా బలాదురు అనుకో. హాయ్, బ్యూటిఫుల్ షేప్, బ్యూటిఫుల్ బాడీ, ద మోడల్ క్వీన్ ఆఫ్ ఇండియా. రేపు నాకు ఈ కాఫీస్ ఇవ్వాలి సురేష్. షూర్ డార్లింగ్, షూర్. వస్తాను. బాయ్. హాయ్ స్వీటీ. హాయ్, ఇక్కడున్నారేంటి? మన కుటుంబం పరువు నడివీధిలో బయట తీసి నిలబడి ఉండటం చూసి నమ్మలేక కదలలేక ఆగిపోయానమ్మా. ఓహో, మళ్ళీ క్లాస్ మొదలు పెట్టారా? ఓ పెళ్లి కాని పిల్ల చేయాల్సిన పనేనమ్మా ఇది. చూడండి మిస్టర్ పార్థసారథి గారు, నేనేం చిన్నపిల్లని కాదు. ఏది చెయ్యాలో ఏది చేయకూడదో నాకు బాగా తెలుసు. డోంట్ వేస్ట్ యువర్ బ్రీత్. భగవంతుడా, ఆ ఇంటిని ఆ ఇంటి మనుషుల్ని నువ్వే కాపాడాలి. కిట్టయ్య, పశువుల గోళ నీకు తెలుసు. మా సంటి తల్లి ఈ మధ్య పాలు మరీ తక్కువిస్తోంది. నీళ్లు కలపక తప్పట్లేదు. కోపం తెచ్చుకుని శాప మెట్టమాకయ్యా. సంటి తల్లి, కనికరించి పాలు తుఫాను తెప్పించు. సుబ్బులు ఏంటే? ముందు పాలివ్వు, తర్వాత పాలించు. నిన్ను నీ పేటని పాలిస్తా. వత్తన్నా. నువ్వు రావడం ఎందుకురా, నేనే పంపిస్తాగా. సంటి తల్లి, ఆడేదో కూతున్నాడు, వెళ్ళాడు పని చూసుకో. యాదవ్ సచ్చినాడు. సుబ్బులు పాలు.
ఏమిటి నీళ్ళలా ఉన్నాయి పాలు? చూడు బాబు, పాలు కూడా నీళ్ళలాగే ఉంటాయి, రాళ్లలాగా గట్టిగా ఉండవు. పాపం నీకు పాఠాలు చెప్పే పంతులకి ఈ మాత్రం కూడా తెలదుగా పోసు. ఎల్లెళ్ళు. వచ్చింది 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 వచ్చింది. నువ్వు చిట్టి తల్లి, నువ్వు బుజ్జి తల్లి. రే ఇవాళ దీనికి సౌడెక్కి పెట్టరా. తాగి అడిపోవడం కాదు గాని రోజు మనం వీడిని మోయలేక చస్తున్నాం రా. ఎంత బరువు ఉన్నాడు. మళ్ళీ తాగడిపోయాడు సచ్చినోడు. అవునే, రేత్రి పాపం ఏమి తినలేదు, లేవగానే ఏడేడి కూడెట్టు. ఎడతా, కడుపు నిండా ఎడతా గడ్డి. అదే ఎట్టు. ఆ శీఘ్రం చేసాలు తెచ్చాను తడిసిపోతాయి. నీళ్ళు పోసిందండి. నీ బతుకుసాడా, ఆడకూతురు కట్టబడి సంపాదిస్తున్న ఆలోచన నా లేకుండా రోజు నా డబ్బెత్తుకెళ్ళిపోయి పీకల దాకా తాలు పడిపోతావా? అసలు నా కన్న తండ్రివేనా అని. మీ అమ్మ అట్టాగే చెప్పింది. మరి పొరపాడా చెప్పు, నరిగి పారేస్తా. రోజు అట్టాగే సెడతావుతావు. సిగ్గేదయ్యా నీకు? సిగ్గ చీకటడితే మనం ఒంటో కిక్కు తప్ప సిగ్గు ఉండదు. తెల్లారిపోతే మన దగ్గర సిగ్గు తప్ప కిక్కు ఉండదు. తెగదావుతున్నా అని రోజు తిడతాండే, అదేమన్నంత తేలిగా అనిపోయినా అనుకున్నా. ఒక్కసారి నువ్వు తాయి చూడు, ఎంత కట్టుబడి దాస్తున్నావు నీకే తెలుస్తుంది. మా చెత్త కంపే ముక్కు మూసుకుని గుట్టుకుని మింగి సీకు ముక్కు కొరుకుతాం. అది అసలు అసలు తాళం అనేది ఎంత కష్టమైన విషయమో అది తెలుసు మాట్లాడా. ఎందుకంత కట్టబడి తాగడం? దాంట్లో ఏముందని? అదే దాంట్లో ఏముందో తెలుసుకున్నానే తాగుతున్నానే పిచ్చి మాలోకమా. అదేంటనే ఎంత తాగినా తెలియట్లేదు. చాలే తెలివి. జగమే మాయ గజమే లోయ. ఇదిగో లోన వండ ఉంది, ఎట్టుకుని తిని తలుపేసుకుని పడుకో. నేను వెళ్ళి పాలు పోసొస్తాను. సర్లే, నువ్వు చేరదా అసలు పిచ్చి మాలోకనవే.